అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక్కో అధికారిపై సస్పెన్షన్ వేటు పడుతోంది. ఇప్పటికే గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిపై వేటు పడగా తాజాగా ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి సస్పెండ్ అయ్యారు. ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా మధుసూదన్ రెడ్డి నిర్ణయాలు తీసుకున్నారని ప్రభుత్వం అంటోంది. ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై మధుసూదన్ రెడ్డిపై అభియోగాలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులను ఉద్యోగాల్లోకి తీసుకున్నారని, రికార్డులను ట్యాంపర్ చేస్తున్నారని అతనిపై ఆరోపణలు వచ్చాయి. కేంద్ర సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో అతనిపై చర్యలు తీసుకుంది ప్రభుత్వం. ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్లో పనిచేసిన సమయంలో మధుసూదన్ రెడ్డి ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డాడని, సంస్థకు నష్టం చేకూర్చాడని ప్రభుత్వం చెబుతోంది. మధుసూదన్ రెడ్డి నిర్ణయాలతో ఏపీఎస్ఎఫ్ఎల్కు ఆర్థిక నష్టం కలిగిందని, దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని పేర్కొంది. మధుసూదన్ రెడ్డి ఎండీగా ఉన్న సమయంలో ఏపీఎస్ఎఫ్ఎల్లో దాదాపు 1000 కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగినట్లు అభియోగాలు ఉన్నాయి. మధుసూదన్ రెడ్డి రికార్డులను ట్యాంపర్ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. రైల్వేలో అకౌంట్స్ విభాగంలో అధికారిగా ఉన్న మధుసూదన్ రెడ్డి ఏపీఎస్ఎఫ్ఎల్లో చేసిన అక్రమాలకు సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేస్తున్నట్లుగా వెల్లడైందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే కొందరు ఉద్యోగుల్ని ప్రభావితం చేసి కేసు విచారణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. విచారణ పూర్తయ్యేంత వరకు అమరావతిని విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. మరోవైపు ఏపీఎస్ఎఫ్ఎల్ అక్రమాలపై విచారణలో భాగంగా ఆ సంస్థకు మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి డిప్యూటేషన్ పొడిగింపుపై రాష్ట్ర ప్రభుత్వం రైల్వే బోర్డుకు లేఖ రాసింది. మధుసూదన్ రెడ్డి డిప్యూటేషన్ను మరో 6 నెలల పాటు పొడిగించాలని కోరింది. మరో 2 రోజుల్లో మధుసూదన్ రెడ్డి డిప్యూటేషన్ ముగుస్తుంది. ఈ సమయంలో రైల్వే శాఖకు ప్రభుత్వం లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2019 ఆగస్టు 26న డిప్యూటేషన్పై ఏపీకి వచ్చారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఆయన్ను ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్కు ఎండీగా నియమించింది. మరోవైపు గనులు, ఇసుక అక్రమ తవ్వకాలు, అవినీతి వ్యవహారాల్లో సస్పెన్షన్లో ఉన్న ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డి డిప్యూటేషన్ను పొడిగిస్తూ కోస్ట్ గార్డ్ ప్రధాన కార్యాలయం ఏపీ ప్రభుత్వానికి సమాచారం పంపింది. ప్రస్తుతం వెంకటరెడ్డి 2024 ఆగస్టు 31వ తేదీన ఉద్యోగ విరమణ చేయనున్నారు. వెంకటరెడ్డి అవినీతి వ్యవహారాలు, సర్వీస్ నిబంధనల ఉల్లంఘనలపై కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖకు కూడా తెలియజేసినట్లు వెల్లడించింది. వెంకటరెడ్డిపై తదుపరి చర్యలు ఏపీ ప్రభుత్వమే తీసుకోవాలని స్పష్టం చేస్తూ లేఖలో స్పష్టం చేసింది.